రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని వెంటనే అమలు చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి డిమాండ్ చేశారు. మహిళా విద్యార్థులకు స్కూటీలు, ల్యాప్టాప్లు అందజేస్తామని, కళ్యాణ లక్ష్మి పథకంలో 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పారని తెలిపారు. గురువారం స్థానిక దొడ్డి కొమరయ్య భవనంలో జరిగిన జిల్లా కమిటీ సమావేశం ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పోలబోయిన వరలక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు ఇవ్వాలని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటి వరకు అమలు చేయలేదని విమర్శించారు. అదేవిధంగా మహిళా విద్యార్థులకు స్కూటీలు, ల్యాప్టాప్లు అందజేస్తామని, కళ్యాణ లక్ష్మి పథకంలో 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తామని ఇచ్చిన హామీలను కూడా ప్రభుత్వం అమలు చేయలేదని అన్నారు. దీంతో మహిళలను ప్రభుత్వం మోసం చేసిందని తీవ్రంగా విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ సబ్సిడీ ధరలను పెంచిందని, వెంటనే ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. అలాగే పార్లమెంట్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే మహిళా బిల్లును ఆమోదించి అమలు చేయాలని కోరారు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారని, గ్రామీణ ప్రాంతాల్లో 100 రోజుల పని గ్యారంటీ సరిగా అమలు కావడం లేదని తెలిపారు. పనిచేసిన సరైన కూలీ అందక కూలీలు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఉపాధి హామీ చట్టానికి తగిన నిధులు కేటాయించి 200 పని దినాలు మరియు రోజుకు 600 కూలీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇటీవల ప్రభుత్వం పంచిన బతుకమ్మ చీరలు నల్గొండ పట్టణంలో సరైన విధంగా పంపిణీ కాలేదని విమర్శిస్తూ ప్రతి మహిళకు చీరలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు పోలబోయిన వరలక్ష్మి, రాష్ట్ర కమిటీ సభ్యురాలు కొండ అనురాధ, జిట్టా సరోజ, జిల్లా ఆఫీస్ బేరర్లు నాగమణి, ఎస్కే సుల్తానా, జిల్లా కమిటీ సభ్యులు బాబు, రోజా, ఇందిర, అరుణ, కౌసల్య తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే దాకా మెంబర్షిప్ కార్యక్రమం ఉంటుంది. మహిళల దగ్గరికి వెళ్ళి మెంబర్షిప్ కార్యక్రమం చేర్పిస్తాం. అదే రకంగా వాళ్ళ సమస్యల మీద కూడా పనిచేయాల్సిన, ఆ సమస్యలు వెలికి తీసి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ముఖ్యంగా ఈరోజు నల్గొండ పట్టణంలో ఇప్పటి వరకు ఇందిరమ్మ చీరలు మహిళలకు పంచని పరిస్థితి కనపడతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీలు అమలు చేస్తానని చెప్పింది. మరి నేటికి ఒక ఉచిత బస్సు మాత్రమే మహిళలు చేసింది ఒకటే. కానీ మహాలక్ష్మి అని 2,500 ప్రతి నెల ఇస్తానని చెప్పారు, అది ఇవ్వలేదు ఇప్పటి వరకు. అదే రకంగా ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు, మరి ఈరోజు ఉపాధి హామీకి సంబంధించిన చట్టాన్ని కూడా సవరణ చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. రామ్జీ అనే ఒక నూతన చట్టాన్ని తీసుకొచ్చింది. దాన్ని కాకుండా యథావిధిగా ఇప్పుడున్న చట్టాలని కొనసాగించాలని చెప్పేసి ఐద్వాగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఉపాధి పనిచేసే వాళ్ళకి 600 రూపాయలు కూలీ ఇవ్వాలి ప్రతిరోజు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 200 రోజులు పని కల్పించాలని చెప్పేసి, ఇప్పటికే ఉపాధి హామీ పని సరిగా జరిపించకపోవడం, నిధులు కేటాయించే దాంట్లో ఇంతకుముందు కేంద్రమే నిధులు కేటాయించేది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 40%, కేంద్ర ప్రభుత్వం 60% అని చెప్పేసి షరతులు పెట్టిన పరిస్థితి కనపడతా ఉంది. కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఒక్కటే హెచ్చరిస్తూ ఉన్నాం, అన్ని రాష్ట్రాలకు కేంద్రమే ఇంతకుముందు ఏ ప్రభుత్వం అయితే ప్రకటించిందో, ఏ జీవో అవుతుందో అదే అమలు చేయాలని చెప్పేసి ఐద్వాగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా మహిళలు ఇప్పటికీ నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి. గ్యాసు అందుబాటులో లేకుండా పోతూ ఉంది. గ్యాసు అందుబాటులో అందించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇప్పటికే మరి 1,900, 915, 920 ఇట్లా పెంచుకుంటూ పోతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికే అందుబాటులో గ్యాస్ లేదు. ఇప్పటికే కట్టెల పొయ్యిలలో, ప్రతి గ్రామంలో కట్టెల పొయ్యిలలో వండుతున్న పరిస్థితి. మరి మోడీ గారికి మేము హెచ్చరిస్తూ ఉన్నాం, నువ్వు అన్నీ చేస్తానని చెప్పేసి మహిళలే నా ధ్యేయం అని చెప్తా ఉన్నావు. ఇవాళ మహిళలు కష్టాలలో ఉన్నారు, గ్యాస్ దొరకని పరిస్థితి ఉంది. ఇవాళ బుక్ చేసుకుంటే 20 రోజుల దాకా కూడా రాని పరిస్థితి ఉంది. గ్యాస్ తక్షణమే మరి అందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ఐద్వా జిల్లా కమిటీ సమావేశం జరుపుకుంటున్నాం. ఈ సమావేశం వచ్చేసి మెయిన్గా సభ్యత్వం. ఈ సభ్యత్వం అనేది అన్ని గ్రామాలకు వెళ్ళి మహిళలకు వెళ్ళిన దగ్గర
మహిళలు ఒకటే చెప్తున్నారు, అమ్మ మాకు సమస్యలు చాలా ఉన్నాయి కానీ మమ్మల్ని పట్టించుకునే దిక్కు లేకుండా పోయినది. మా సమస్యల మీద మీరు ఐద్వాగా ముందుకు వచ్చి పోరాడాలని చెప్పేసి కూడా చాలామంది అడగటం జరుగుతున్నది. ఏంటంటే ఆ మహిళల సమస్యలు అనేది ప్రభుత్వాలు ఎన్నో పథకాలు ఇస్తున్నాయి తప్ప మహిళలు ఏ రీతిలో ఉన్నారనేది సమస్యల్ని వెలికి తీయలేకపోతున్నారు. అంటే మేము ఇట్లా సభ్యత్వానికి వెళ్ళినప్పుడు మహిళల సమస్యలు అనేది చెప్పుకుంటున్నారు. ఆ సమస్యలను తీసుకొని కూడా మేము పనిచేస్తున్నాం. ఆ సమస్యలు చాలా వరకు కూడా సాల్వ్ అవుతున్నాయి. కానీ ఈ మధ్య మెయిన్గా గ్యాస్ సమస్య చాలా ఉన్నది. అందుకోసం ఈ గ్యాస్కు రేటు కూడా పెంచుతున్నారు. ఈ గ్యాస్ అనేది తక్షణం అందించాలి. ఇంకొకటి ఏంటంటే మహిళలకు ఎన్నో సమస్యలు అనేది ఈ సమస్యలతోటే పోరాటాలు చేస్తుంటే ఈ సమస్యల్ని ఎంతసేపు ఉన్నా కూడా ప్రభుత్వం ఈ పథకం ఇస్తుందా ఆ పథకం ఇస్తుందా అని చెప్తున్నది కానీ ఆ పథకాలు అనేది అమలు కావట్లేవు. ఎలక్షన్ల ముందు చెప్పారు మహిళలకు నెలకు మహాలక్ష్మి పథకం అని అన్నారు. కానీ ఆ మహాలక్ష్మి పథకం అనేది ఇంతవరకు జాడే లేకుండా పోయింది. కానీ ఈ ఎన్నికల ముందు ఇచ్చిన ఏటి హామీలు ఇచ్చినో ఈ హామీలు అన్నీ కూడా అమలు చేయాలని చెప్పేసి మేము ఐద్వాగా డిమాండ్ చేస్తున్నాం.